హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి. అదేంటంటే మా వాషింగ్ మిషన్ రన్ అయ్యేటప్పుడు లాస్ట్ 4 మినిట్స్ ఉందనంగా చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చేసిందండి. ఏమై ఉంటుందా అని టెన్షన్ పడ్డాను. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామని అలాగే ఉన్నాను. కాకపోతే ఇంకా మిషన్ సౌండ్ ఎక్కువ అవుతుంది. సో వెంటనే స్విచ్ ఆఫ్ చేశాను. కాసేపు ఆగి మిషన్ డోర్ ఓపెన్ చేశాను. ఇంకా ఓపెన్ చేస్తూనే మొత్తం అంతా పౌడర్ లాగా డోర్ దగ్గర ఉందండి. ఓకే అని బట్టలన్నీ తీసేసి ఒకసారి నేను నార్మల్గా డ్రమ్ని అయితే తిప్పడానికి ట్రై చేశాను. అయినా కూడా సౌండ్ అయితే బాగా వస్తుంది. నార్మల్గా అయితే అలా ఎప్పుడు సౌండ్ నేను అబ్జర్వ్ చేయలేదు. సో కన్ఫర్మ్గా ఇదేదో ప్రాబ్లం అయిందని నేను ఫిక్స్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్కి వారంటీ ఉంటుంది కదా అనేసి చెక్ చేశాను. వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళైతే 3 ఇయర్స్ వరకే ఉంటుంది అని చెప్పారు. అదే మోటార్ అయితే 10 ఇయర్స్ వారంటీ ఉందని చెప్పారు. ఓకే, ఇది మేము కొని 4 ఇయర్సే అయిందండి. నేనైతే వారంటీ ఖచ్చితంగా ఉంటుందనే అనుకున్నాను. కాకపోతే వాళ్ళు లేదని చెప్పారు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే అనేసి బయట వాషింగ్ మిషన్ రిపేర్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి అతనితో చెప్పానండి. ఓకే, అతను చెప్తే ఓకే మేబీ డ్రమ్ ప్రాబ్లం అయి ఉంటుందని చెప్పాడు అతను నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే. సో అతనైతే ఇంటికొచ్చి అది ఒకసారి చూస్తానని చెప్పారు. సో అన్న అయితే ఇంటికి వచ్చారండి. ఒకసారి డోర్ ఓపెన్ చేసి డ్రమ్ని షేక్ చేసి చూశారు. మేబీ డ్రమ్ బ్యాలెన్సింగ్ పోయి ఉంటుందని చెప్పారు. ఇంకా ఒకసారి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి చెక్ చేశారు. ఆ సౌండ్ విని డ్రమ్ బ్యాలెన్సింగ్ ఇంకా బేరింగ్స్ కూడా ప్రాబ్లం ఉంటాయని చెప్పారు. ఇంకా ఓకేలే అనుకున్నాను. ఇంకా ఆయన అయితే ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ డ్రైన్ అవుట్లో ఉన్న వాటర్ అన్ని తీసేశారు. ఇక్కడ ఉన్న వాటర్ రిమూవ్ చేసిన తర్వాత తర్వాత మిగతా ఈ ఓపెన్ చేశారండి. ఇంకా ఫ్రంట్ సైడ్ బాడీ ఫస్ట్ అప్ సైడ్ అయితే రిమూవ్ చేసేసాడు. ఇంకా నెక్స్ట్ ఈ డ్రమ్ దగ్గర ఉంది కదా, ఈ ఫ్రంట్ పోర్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాడు. తర్వాత ఈ లోపు నాకైతే చాలా టెన్షన్గా ఉందండి. ఎంత ఖర్చు అవుతుందో, ఏమేం ప్రాబ్లం వచ్చిందో, అసలు కొన్న ఖర్చు కంటే ఎక్కువ అవుతుందా ఏంటి అనేసి ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటా అని అలా ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివి కొనడమే చాలా ఎక్కువ అనుకుంటే, మరి మిడిల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా బర్డెన్ అవుతాయి కదండి. నేనైతే అదే టెన్షన్ పడ్డానండి. ఇంకా ఎంత అవుతుందో ఏంటో అని. సో ఇలా అయితే ఫ్రంట్ కూడా ఓపెన్ చేసేసాడండి. ఇంకా ఈ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. అలానే నేను ఈలోపు ఎంత ఖర్చు అవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఏంటో ఏమవుతుందో అనేసి నా బ్రెయిన్ నిండా కూడా అదే టెన్షనే ఉందండి ప్రస్తుతానికి. ఈ వాషింగ్ మిషన్ కొని మేము 4 ఇయర్సే అయింది. దట్టు నేను ఎవ్రీ మంత్ టబ్ క్లీనింగ్ కూడా ఇస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉందా అని అన్న అన్నీ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు.
చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా టబ్బు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న. చాలా కేర్ఫుల్గా నెమ్మదిగా తీస్తున్నారు. ఇలానే టబ్బు కూడా ఏదో ప్రాబ్లం ఉందని అంటున్నారు. తర్వాత చూడాలి మరి ఏమై ఉంటుందని. సో ఓపెన్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడైతే ఓపెన్ చేసేసాడు. చూడండి ఇన్సైడ్ అంతా ఎలా వైటిష్గా ఉందో మొత్తము. అసలు ఇలా ఉంటుందా ఇన్సైడ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. డ్రమ్ కూడా రిమూవ్ చేసాడండి. అది బ్యాక్ సైడ్ టబ్బు, దాన్ని అయితే టచ్ చేయొద్దు అని చెప్పారు. అది కూడా ఫుల్ వైటిష్గా ఉంది. అసలు ఏం ప్రాబ్లం అని అడిగాను. అన్న ఇది డ్రమ్ బ్యాక్ సైడ్ ఇక్కడ 3 ఉన్నాయి కదండి, క్రాక్ వచ్చింది, దీనివల్లనే బ్యాలెన్స్ పోయిందని చెప్పాడు. సో మిగతా డ్రైన్ దగ్గర ఉన్న పైప్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాడండి. సో మిగతావన్నీ క్లీన్ చేయండి, ఈ బ్యాక్ సైడ్ టబ్బు నేనే క్లీన్ చేస్తానని చెప్పారు. ఇంకా అది నేనైతే టచ్ చేయలేదు, అన్న నేనే చేస్తానన్నారు. సో నేనైతే ఏమై ఉంటుందని రీజన్ అడిగాను, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనేసి. ఆ అన్న అయితే వాటర్ హార్డ్నెస్ వల్ల ఇలా అవుతుంది, దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. సో మొత్తం మా అన్న అయితే ఇలా క్లీన్ చేసుకున్నారండి ఒక క్లాత్ తీసుకొని. అన్న అయితే నాకు ఈ పైప్స్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ డోర్ ఫిక్స్ చేసేసారండి. ఈ బోల్స్ అన్నీ లోపలే పెట్టేసి ఫిక్స్ చేశారు. దీన్ని టచ్ చేయొద్దని చెప్పారు. డ్రమ్ షాప్లో రిపేర్ చేసుకొని తీసుకొస్తానన్నారు. ఇంకా ఈ ట్యూబ్స్, ఇవి పైప్స్ చూస్తున్నారు కదా, ఇన్సైడ్ అంతా ఇలాగ ఉందండి వైటిష్గా. సో ఇంత వైట్గా ఉంది కదా, ఏమై ఉంటుంది ఇంకా రీజన్ నేను అడగాలనుకున్నానండి. ప్రస్తుతానికైతే సర్ఫ్ యూజ్ చేస్తున్నాను. సో లిక్విడ్ అయితే నేను వాడలేదు ఇప్పటి వరకు. అది ఒకసారి అన్నని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నాను. ప్రస్తుతానికి నేనైతే ఒక బ్రష్ తీసుకొని నెమ్మదిగా ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇది చాలా కేర్ఫుల్గా చేయమని చెప్పాడు అన్న. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంతా వైట్గా, ఇదంతా ఉండిందండి. నేను నెమ్మదిగా జాగ్రత్తగా క్లీన్ అయితే చేస్తున్నాను. అంతా నీట్గా క్లీన్ చేశాక జాగ్రత్తగా పెట్టమని చెప్పారు. నేనైతే ఆల్మోస్ట్ అంతా క్లియర్గా క్లీన్ చేసేసానండి. సో అన్న మళ్ళీ డ్రమ్ తీసుకొని వచ్చేసారు. ఈ మెయిన్ డ్రమ్ బ్యాక్ సైడ్ అంతా రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్న డ్రమ్ని ఫిక్స్ చేస్తున్నారండి. ఇంకా తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసి ఒకసారి అయితే స్పిన్ కూడా చేస్తున్నారు, ఎలా ఉంది బ్యాలెన్సింగ్ అనేసి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఫిక్స్ చేస్తున్నారండి, ఫ్రంట్ టబ్బు ఇంకా అన్నీ. ఈ క్లీన్ చేసిన టబ్ని ఒకసారి ఏమైందని మళ్ళీ అబ్జర్వ్ చేశాడు. పైన క్రాక్ కూడా వచ్చింది, అది అడిగాను నేను ఎందుకు, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా అనేసి. సో అది అప్ సైడ్ చిన్న హోల్ లాగా మాత్రమే ఉందండి. సో అప్ సైడ్ ఉంది కదా, ఏ ప్రాబ్లం రాదు, ఏం కాదని చెప్పేశాడు. డౌన్ సైడ్ అయితే కన్నా వాటర్ లీక్ అవుతుందని చెప్పాడు. సో దానివల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వదని చెప్పాడు. సో లక్కీగా ఓన్లీ ఒక్క డ్రమ్ ప్రాబ్లమే వచ్చింది, అన్నీ ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ డ్యామేజ్ ఏం కాలేదు. సో అన్న అయితే మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాడండి డ్రమ్ని కేర్ఫుల్గా.
కదండీ! అన్న అయితే మొత్తం అంతా ఫిక్స్ చేసేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ డోర్ అయితే కూడా పెట్టేస్తున్నారు. ఇంకా ఈలోపైతే నేను ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటాయా అని అడిగాను అన్నని. ఇలా అవ్వటానికి ఏమైనా ఇంకా రీజన్స్ ఉంటాయా అని. ఆ అన్న అయితే ఇంకా మెయిన్ వాటర్ హార్డ్నెస్ అని చెప్పారు. ఇంకా నేనైతే ఎక్కువగా ఈ సర్ఫ్ పౌడరు అండ్ కంఫర్టే వాడుతున్నానన్న. ఇంకా మీరేమైనా సజెస్ట్ చేస్తారా అని అడిగాను. ఆ అన్న బెటర్ మీరు లిక్విడ్ యూస్ చేయండి అని చెప్పారు. సర్ఫ్కి బదులుగా పౌడర్కి బదులుగా లిక్విడ్ యూస్ చేస్తే ఎక్కువ రోజులు మిషన్ పాడవకుండా ఉంటుందని చెప్పారు. ఇంకా మొత్తం అయితే ఇలా అన్న ఫిక్స్ చేసేసారు ఫ్రంట్ డోరు. ఈ ట్రేస్ పౌడర్ ట్రేస్ అన్నీ కూడా నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. యాక్చువల్గా అక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వైటిష్గా ఉండింది, మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఈ గ్యాస్కెట్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు అన్న. ముందు చెప్పాను కదండి పౌడర్ లాగా అయింది అనేసి. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే న్యూ గ్యాస్కెట్ పెట్టాలా అని అడిగాను. దానివల్ల ఏం కాదు, కొంచెం కట్ అయింది, కాకపోతే ఏం ప్రాబ్లం కాదు అని చెప్పారు. సో ఫ్రంట్ సైడ్ టబ్బు ఇంకా ఈ గ్యాస్కెట్ కొంచెం ప్రాబ్లం అయింది, కాకపోతే దానివల్ల ఏం నష్టం లేదని చెప్పారు. ఈ వాషింగ్ మిషన్ యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం రాదు అన్నారు. ఇంకా అంత నీట్గా అయితే ఇలా ఫిక్స్ చేసేసారా అన్న గ్యాస్కెట్ అంతా. ఇంకా మిగతా పార్ట్స్ కూడా పెడుతున్నారు. సో నాకైతే చాలా కంగారు వేసిందండి ఫస్ట్ టైం ఇలా సౌండ్ వినేసరికి. ఎప్పుడు ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, ఫస్ట్ టైం ఇలా వచ్చిందండి రిపేర్. ఇంకా అన్న అయితే ఏం కాదు ఇంకా యూస్ చేయొచ్చు అని చెప్పాడు. సో నేనైతే కాస్త రిలాక్స్ అయ్యాను. అసలు ఈ వీడియో ఎందుకు చేశానంటే ఫస్ట్ టైం నేను ఈ సౌండ్ విన్నప్పుడు చాలా కంగారు పడిపోయాను. సో మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అనేసి ఈ వీడియో చేశానండి. నాలాగా ఎక్కువగా కంగారు పడకుండా ఉంటారనేసి. సో అన్న అయితే మొత్తం ఇలా ఫిక్స్ చేసి ఒకసారి అంతా క్లీన్ చేసేసాడు. డోర్ కూడా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇంకా మొత్తం అలా క్లీన్ చేసి నీట్గా అన్న ఫిక్స్ చేస్తున్నారండి. సో ఈ ఫిక్స్ చేసిన తర్వాత చూడాలి మరి ఎలా రన్ అవుతుందా ఏంటా అని. అన్న అయితే ముందు ఎలా ఉండిందో మిషన్ అంతా అలాగా ఫిక్స్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ టాప్ సైడ్ కూడా అది తీసేస్తున్నారు కదా. సో ఇప్పుడు అంతా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాడు. ఇంకా ఇలా జరిగిందండి మా మిషన్. ఇలా ప్రాబ్లం వచ్చింది. సో డ్రమ్ము సౌండ్ రావడం మెయిన్ రీజన్ డ్రమ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అని అన్న అయితే చెప్పాడు. ఇంకా దానివల్ల అలా సౌండ్ వస్తుందని. ఇన్ కేసు వాటర్ అది లీక్ అయిందనుకోండి, అది టబ్ ప్రాబ్లం అయి ఉంటుందని చెప్పాడు. వాటర్ లీక్ అయితే కన్ఫామ్గా ఇంకా టబ్ కూడా చేంజ్ చేయాలని చెప్పారు. సో అది అప్ సైడ్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పాడు ప్రస్తుతానికి. ఇంకా ఇన్ కేస్ ఏమైనా అయితే అది కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అన్న అయితే ఇలా అంతా ఫిక్స్ చేస్తున్నాడండి. బ్యాక్ సైడ్ ఇంకా అలాగే మొత్తం టాప్ సైడ్ అంతా కూడా ఈ వాటర్ తీసుకునే పైప్స్ అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు. నేనైతే మళ్ళీ కూడా అడిగాను ఇంకేం ప్రాబ్లం రాదు కదా ఎలా యూస్ చేసినా కూడా అనేసి. అన్న ఇంకా ఎలా యూస్ చేసినా ఏ ప్రాబ్లం రాదు అని చెప్పాడు. ఇంకా అన్నీ ఇలా నీట్గా మళ్ళీ అన్నీ ఫిక్స్ చేస్తున్నారు. ఇదండి మా మిషన్ స్టోరీ. ఇలా అయ్యింది మాకైతే. ఇలా 4 ఇయర్స్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని నేను ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్న నీట్గా మళ్ళీ అంతా టాప్ సైడ్ ఇదంతా పెట్టేశాడు. ఇంకా చూడాలి మరి అంతా పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఎలా రన్ అవుతుందని చూడాలి. అన్న అయితే ఫస్ట్ ఫిక్స్ చేసేస్తున్నారు మొత్తము. ఈ ట్రే కూడా పెడుతున్నారండి, మనం పౌడర్ ఇవి వేస్తాం కదా ఆ ట్రే అంతా పెట్టేశాడు. ఫస్ట్ క్విక్ వాష్ అయితే ఇవ్వమని చెప్పాడు, అది ఆన్ చేసేసామండి. ఇక్కడ అది 15 మినిట్స్ ఉంటుంది కదా క్విక్ వాష్, అది స్టార్ట్ చేసాము. అంతా స్మూత్గానే రన్ అవుతూ ఉంది. ప్రస్తుతానికి ఏ సౌండ్ ఏం రాలేదు, నీట్గా రన్ అవుతుంది. ఇంకా చూడాలి మరి 15 మినిట్స్ కంప్లీట్ అయ్యే వరకు. ఇంకా ఆ డ్రమ్ నుంచి కూడా ఏ సౌండ్ రాలేదు. సో అంతా ఇలా బాగా రన్ అవుతుంది అనుకున్నప్పుడు 4C ఎర్రర్ వచ్చిందండి. సో 4C ఎర్రర్ వస్తే గన మనకు మిషన్ పైన కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి కదా,
ఫోర్ సి ఎర్రర్ వస్తే సరిపడా నీళ్ళు లేనప్పుడు కానీ, లేకపోతే ఏదైనా బ్యాక్ సైడ్ ఫిల్టర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ అలా వస్తుందనేసి, సో మేమైతే వాటర్ని మళ్ళీ చెక్ చేశాను సరిగా వస్తుందా లేదా అనేసి. వాటర్ ఫ్లో అయితే బాగుంది. మళ్ళీ ఫిల్టర్ రిమూవ్ చేసి ఫిక్స్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. 15 మినిట్స్ మళ్ళీ క్విక్ వాష్ ఇచ్చేసాను. కాకపోతే మళ్ళీ కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిందండి, ఫోర్ సి ఎర్రర్. సో అన్నకి మళ్ళీ కాల్ చేసి చెప్పాను. అన్న అయితే మళ్ళీ వచ్చారు. ఒకసారి చెక్ చేశారు. అన్న మెయిన్ ఇన్లెట్ ఒకటే కాకుండా అవుట్లెట్ కూడా చూసుకోవాలి అని చెప్పారు. ఈ అవుట్లెట్ దగ్గర ఏంటంటే మాది కాస్త డౌన్ సైడ్కి ఉంది. అది ఎప్పుడు అప్ సైడ్ పెట్టే ఉండాలి అని చెప్పారు. డౌన్ సైడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పాడు. దానివల్ల ఆ ఎర్రర్ అయితే వస్తుందని చెప్పాడు. అన్న అవుట్లెట్ని కూడా కాస్త పైకి పెట్టి ఆ పైప్ని ఫిక్స్ చేసేసాడు. సో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకా ఆ ఎర్రర్ ఏం రాలేదండి. సో యూజువల్గా అయితే మనకు వాటర్ సప్లై సరిగ్గా లేకపోతేనే ఫోర్ సి ఎర్రర్ వస్తుంది కదా. మెయిన్ అదొకటి క్లియర్ చేస్తామని చేశాను. కాకపోతే ఇది కూడా ఒక రీజన్ అని చెప్పాడు అన్న. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఫిల్టర్ ఒకటి నేను చేంజ్ చేసి ఉన్నానండి స్టార్టింగ్. ఇది ఇక్కడ అవుట్లెట్ ఉంది కదా, ఇది ఇలా పైకి పెట్టి ఉంచారు. ముందు అయితే అది పైకి లేదండి, మాది కింద నుంచే ఇలాగ పెట్టేదాన్ని. అది ఇప్పుడు అన్న 5కి పెట్టడం వల్ల ఈ ఎర్రర్ క్లియర్ అయితే అయ్యింది. ఫోర్ సి ఎర్రర్ అయితే ఇంకా రాలేదు. ఇంకా మిషన్ అయితే స్మూత్గానే రన్ అవుతుంది. ఆ ఎర్రర్ ఏం మళ్ళీ రాలేదు. సో ఇలా అయిందండి మా మిషన్ స్టోరీ. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను వీడియో పెట్టాను. ఇంకా చూసారు కదా, మిషన్ రన్ అయ్యాక ఇలా ఉంది.